కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్లతో పనులు ఇటీవలనే ప్రారంభించాము. ఈ 2 రైల్వే స్టేషన్లకు ప్రైమ్ మినిస్టర్ గారే భూమి పూజ చేశారు. సికింద్రాబాద్కి అయితే స్వయంగా వారు వచ్చి భూమి పూజ చేశారు. అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారి సమయం లేదు, ఫామ్ హౌస్లో ఉండే, ఆయన వచ్చినా కూడా రాలేదు. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ వర్చువల్గా చేశారు. కానీ కాచిగూడ ఆపాము. ఈ 2 అయిపోయిన తర్వాత 3 ఒకటేసారి మొదలుపెట్టినట్టయితే భక్తులకు, ట్రైన్లకు, ప్లాట్ఫామ్లకు ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఈ 2 రైల్వే స్టేషన్లు పూర్తి అయిపోయిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా పనులు ప్రారంభిస్తాం. ఆ రకంగా బేగంపేట పూర్తి అయిపోయింది. బేగంపేటలో మీకు అందరూ చూశారు, చాలామంది అద్భుతంగా వచ్చింది. బేగంపేటలో ప్రత్యేకత ఏంటంటే మొత్తం స్టాఫ్ అంతా మహిళలు ఉంటారు. ఓన్లీ ఉమెన్ స్టాఫ్తో ప్రధానమంత్రి గారితో మాట్లాడితే ధైర్యం చేయమని చెప్పాడు. సాహసం చేసి ప్రతి ఒక్క ఎంప్లాయ్ ఓన్లీ ఉమెనే అక్కడ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ఒక మోడల్ ఉమెన్ రైల్వే స్టేషన్ కింద అది రోజు పనిచేస్తూ ఉన్నది. అది మనకందరికీ గర్వకారణమని మనవి చేస్తా ఉన్నాను. చప్పట్లు కొడుతుంది మా పాపం. అదే కాకుండా ఆ రకంగా మరొక కరీంనగర్ పూర్తయిపోయింది. అదేవిధంగా వరంగల్ పూర్తయింది. ఇప్పుడు కాజీపేట పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా మిగతా 36, 37 రైల్వే స్టేషన్ల పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం జూన్ లోపల అన్ని రైల్వే స్టేషన్లు కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఏ రకంగా పూర్తయిపోతే ఆ రకంగా తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ రకంగా ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు పూర్తిగా 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి నిర్మాణం చేయడం అనేటువంటిది మరి